హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం గేట్వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించడానికి రీజన్ ఏంటి? ఎందుకు నిర్మించారు? బ్రిటిష్ వాళ్ళు బహుశా ఇది ఊహించి కూడా ఉండి ఉండరు. ఇదంతా తెలుసుకోవాలంటే మనం 90స్లోకి వెళ్లాల్సిందే. గేట్వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకునే ముందు ఇటువంటి మరిన్ని హిస్టారికల్ వీడియోస్ కోసం, ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, గేట్వే ఆఫ్ ఇండియా దీనిని నిర్మించి డిసెంబర్ 4, 2024కి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఇండియా లోపలికి ఎంట్రన్స్ గేట్ లాంటిది. అయితే ఎవరు ఇండియా లోపలికి రావటానికి ఈ గేట్ని నిర్మించారు అంటే వాళ్ళు బ్రిటిష్ వారు. 1911లో బ్రిటిష్ సామ్రాజ్యానికి జార్జ్ రాజుగా, మేరీ రాణిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా ఇండియాలో ముంబైలో ఉన్న అపోలో బందర్లో అడుగుపెట్టారు. వీళ్ళు తొలి రాజదంపతులుగా భారతదేశాన్ని సందర్శించింది వీరే. బ్రిటన్ రాజదంపతులు ముంబైలో అడుగుపెట్టినందుకు గుర్తుగా ఈ గేట్వే ఆఫ్ ఇండియాని 1911 మార్చ్ 31న శంకుస్థాపన చేసి 1924లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పట్లో ఈ నిర్మాణాన్ని 21 లక్షలు ఖర్చు పెట్టి నిర్మించారు. బ్రిటన్ రాజదంపతులు వచ్చినప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా నిర్మాణం లేదు కాబట్టి వారిని ఒక కార్డుబోర్డు నమూనాతో ఏర్పాటు చేసిన నమూనా ద్వారా ఆహ్వానించారు. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా ఉన్న ప్లేస్లో 1911లో ఈ చిత్రంలో చూపించినట్టు ఉండేది. ఇక్కడి నుండి ప్రయాణికుల రాకపోకలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పడవల ద్వారా, నౌకల ద్వారా రవాణా జరుగుతూ ఉండేది. బ్రిటిష్ వారు ఏదైతే ఎంట్రన్స్ కోసం గేట్వే ఆఫ్ ఇండియాని నిర్మించారో అదే గేట్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ వారిని గెట్అవుట్ ఆఫ్ ఇండియాగా మారుతుందని బ్రిటిష్ వారు ఊహించి ఉండరు. ఆఖరిగా 1948 ఫిబ్రవరి 28న బ్రిటిష్ వారు ఇండియాకి సెల్యూట్ చేస్తూ మన దేశాన్ని విడిచి ఈ గేట్వే ఆఫ్ ఇండియా మార్గం ద్వారా బ్రిటన్ వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గేట్వే ఆఫ్ ఇండియా ఒక ముంబై నగరంలోనే కాదు, ఇండియాకి, ప్రపంచ దేశాలకి ఒక టూరిజం స్పాట్లో భాగంగా గేట్వే ఆఫ్ ఇండియా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరో కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.